ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో విహెచ్సిల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారవుతోంది. కనీస వసతులు కరువవడంతో విహెచ్సిలకు పిహెచ్సిలకు వస్తున్న రోగులు ఇబ్బంది పడుతున్నారు. రాత్రి వేళల్లో కూడా పనిచేయాల్సిన సిబ్బంది చీకటి పడగానే వాటిని మూసేస్తున్నారు. కోనసీమ జిల్లాలోని ఉప్పలగుప్తం, భీమనపల్లి పిహెచ్సిల్లో రాత్రి వేళల్లో వాచ్మెన్ మినహా మిగిలిన సిబ్బంది ఎవరూ కనిపించడం లేదు. కనీసం స్టాఫ్ నర్సులైనా అందుబాటులో ఉంచాలనే నిబంధనలు ఉన్నా అధికారులు వాటిని లెక్క చేయడం లేదు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, చెప్పండి, పిహెచ్సిలు అంటేనే కనుక ఏ రాత్రి సమయంలో ఎలాంటి ఇది వచ్చినా కానీ అక్కడ ఎవరో ఒకళ్ళు ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎవరు కనిపించని స్థితిని ఏ రకంగా చూడాలి? సో పాలకుల నిర్లక్ష్యానికి ఇది ఒక ఉదాహరణగా కనిపిస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిహెచ్సి వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని చెప్పొచ్చు. కోనసీమ జిల్లాలో దాదాపు 49 పిహెచ్సిలు ఉన్నాయి. వీటిలో చాలా మటుకు జీవో నెంబర్ 143 ప్రకారం ప్రతి పిహెచ్సికి 14 మంది సిబ్బంది ఉంటారు. అందులో 2 వైద్యులు ఉంటారు. అదేవిధంగా ప్రతి 8 గంటలకు అందుబాటులో ఉంటారు. ఒక స్టాఫ్ నర్స్ ఏర్పాటు చేస్తారు. అంటే 24 గంటల పాటు పిహెచ్సిలు పనిచేయాలి. ఖచ్చితంగా స్టాఫ్ నర్సులు అయితే అందుబాటులో ఉండాలి. స్టాఫ్ నర్సులు ఎందుకంటే ప్రధానమైన సమస్య ఏదైనా యాక్సిడెంట్ గానీ ఏమైనా జరిగితే అర్ధరాత్రి వచ్చినా సరే వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేయగలిగి ఉండాలి. మినిమం సపోర్ట్ ఇవ్వగలిగే స్థాయిలో స్టాఫ్ నర్స్ ఉంటారు. అదేవిధంగా వైద్యులు కూడా పిహెచ్సిలకు అందుబాటులో ఉండాలి. వెంటనే కాల్ చేసిన వెంటనే ఎమర్జెన్సీకి అటెండ్ అయ్యే విధంగా ఉండాలి. ఇది ప్యాటర్న్. ఖచ్చితంగా ఇది నిర్వహించాల్సిన అవసరం, అమలు చేయాల్సిన అవసరం ప్రభుత్వ అధికారుల మీద ఎంతైనా ఉంది. అయితే కోనసీమలో చాలా పిహెచ్సిలు రాత్రి 9 గంటలకల్లా మూసేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము భీమనపల్లి కానీ, ఉప్పలగుప్తం కానీ, బండార్లంక కానీ ఎక్కడ చూసినా సరే పిహెచ్సిలు పూర్తిగా 9 గంటల లోపే క్లోజ్ అయిపోతాయి. కేవలం మనం కొద్ది రోజుల క్రితం స్వీపర్ తో వైద్యం చేయించిన పరిస్థితి మనం ఉప్పలగుప్తం పిహెచ్సిలో చూసాం. ఇప్పుడు ఏంటంటే ప్రతి చోట కూడా 9 గంటలకి మూసేయడం వల్ల అర్ధరాత్రి ఏదైనా సమస్య వచ్చినా, పాము కాటుకు గురైనా, ఏ సమస్య వచ్చినా సరే పిహెచ్సి దగ్గరికి వచ్చేటప్పటికి వైద్యం అందించే పరిస్థితి అక్కడ కనబట్టలేదు. 24 గంటలు నడవాల్సిన పిహెచ్సిని క్లోజ్ చేస్తున్నా సరే అక్కడ ఉన్నత అధికార బృందం ఏదైతే డిఎంహెచ్ఓ గానీ జిల్లా అధికారులు గారు ఉన్నారో పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో వెరిఫై చేసి అభ్యర్థి చేసే పరిస్థితి అక్కడ కనపట్టలేదు. దీంతో వీళ్ళు 9 గంటలకి అన్ని క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. దీని మీద ఆయా గ్రామాల ప్రజలు, ఒక పిహెచ్సి ఉందంటే దాదాపు 25 నుంచి 30 వేల ప్రజలు ఆ పిహెచ్సి పరిధిలో ఉంటారు. ఏ సమస్య వచ్చినా సరే మొదటి వచ్చేది పిహెచ్సికి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా వస్తారు. అయితే పూర్తిగా ఈ వ్యవస్థ కునారిల్లిపోతుంది. కొన్ని చోట్ల అయితే వైద్యుల సమస్య ఉంది, కొన్ని చోట్ల స్టాఫ్ సమస్య ఉంది, ఇంకొన్ని చోట్ల అయితే ఈ సిబ్బంది సమస్యతో స్వీపర్లతో పనిచేసే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే కోనసీమలో అనేక పిహెచ్సిల పరిస్థితి ఇలా ఉంది. ఇది ఇలా ఉంటే చాలా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. రాత్రి 9 తర్వాత ఏ ఒక్క ప్రధాన సమస్య వచ్చినా సరే సమీపంలో ఉన్న సిటీకి కానీ లేదా ఏరియా ఆసుపత్రికి కానీ పరిగెత్తాల్సిన పరిస్థితి. అక్కడికి వెళ్ళేలోపు వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలియని సందర్భం మనకు కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు ఇప్పుడు క్షేత్రస్థాయిలో అయితే వెరిఫై చేసే పరిస్థితి కనపట్లేదు. మనం చూస్తున్న భీమనపల్లి పిహెచ్సి అయితే చాలా రోజుల నుంచి ఇదే పరిస్థితిలో ఉంది. రాత్రి 9 గంటలకు క్లోజ్ చేయడం, ఉండాల్సిన స్టాఫర్స్ కూడా అక్కడ ఉండకపోవడం, దీంతో తెల్లవారుజామున మళ్ళీ ఫస్ట్ హాఫ్ రావడం తప్ప రాత్రంతా పిహెచ్సి క్లోజ్ చేయడంతో స్థానికులు ఎవరైనా ఏ అవసరం మీద అర్ధరాత్రి ఈ ఆసుపత్రికి వెళ్లాలన్నా సరే అక్కడ ఎవరో ఉండని పరిస్థితి. కేవలం వాచ్మెన్ మాత్రమే ఉంటున్నారు. అది అక్కడ. ఆల్ రైట్ హరీష్.